హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాక్స్ బాగుంది కదా. మరి ఈ బాక్స్లో ఏముంది చెప్పనా? ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. నేనైతే ఓపెన్ చేయలేదు, కానీ దీంట్లో ఏముందో నాకు తెలుసు. అంటే నా కాదు, ఇంకెవరు తెలుసులేండి. ఇది అక్కడ ఇవ్వగానే నాకంటే కొంతమంది క్యూరియాసిటీ తోటి ఓపెన్ చేశారు. అంటే ఇలా ఓపెన్ చేశారు, అర్థం కాకపోయేటప్పటికి లోపలి కాస్త చూశారనమాట. చూసిన వెంటనే వావ్ అని అన్నారనమాట. ఎందుకు అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఎలా చెప్పాలి, ఏది కోరుకున్నా అది నాకే వస్తుంది అని నా ఒక నమ్మకము. అట్లానే నా నమ్మకం వమ్ము కాకుండా ఖచ్చితంగా అదే వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. ఇది ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఎక్కడ జరిగింది అంటే పేర్నమెట దగ్గర ఒక ప్రోగ్రామ్ అయితే జరిగింది. ఉమెన్స్ డే, March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరిగింది కదా. సో ఆ రోజు ఆ ప్రోగ్రాంలో ఇది నాకైతే వచ్చిన గిఫ్ట్. మరి ఏంటిది చూపించిన ఎలా ఉందో? బాగుంది, నచ్చింది అని చెప్తున్నాను కదా. నిజం చాలా బాగుంది. ఇది ఏంటబ్బా, ఎల్లోగా ఉంది, ఎల్లో దట్టి ఎల్లో అన్నట్టుగా ఉంది. మరి ఏంటి ఎల్లో నచ్చింది అని అనుకుంటున్నారా? ఎల్లోనే కానీ తీసి చూపిస్తాను. ఇది ఒక అక్క అయితే తీసి చూసిందనమాట. చూసి చాలా బాగుంది, నీకు నచ్చినదే వచ్చింది అని అన్నారు. మరి ఇది ఎల్లో కదా, నచ్చింది అన్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇది అనమాట. ఇక్కడ బార్డర్ చూసారా, కనిపిస్తుందా? పింక్. శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఎలా ఉందో చెప్పండి, నాకు ఎలా ఉందో ఎస్పెషల్లీ చెప్పండి. సో ఇది ప్యూర్ జార్జెట్, బాగా సౌండ్ వస్తుంది కదా. సో శారీ అయితే చూపిస్తాను. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. బాబా ఏముందిరా బాబు, ఏముందిరా. ఇది మంచి సాంగ్ వస్తుంది కదా. నా బిడ్డ కూడా వచ్చేసాడు, ఇక్కడే ఉన్నా, ఎక్కడికి పోలా. నేను చీర కట్టుకున్నానంటే వాడికి వెళ్ళా, నేను ఏదో మీటింగ్కి వెళ్తున్నానేమో అని ఏడుస్తున్నాడు. లేదు నాన్న, ఇక్కడే ఉన్నాను, శారీ చూపిస్తున్నా. అప్పడాలు వడియాడికి బాగుంటుంది. ఇది రేస్ పేపర్ శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఉంది. సో ఆ అకేషన్కి స్టిచ్ చేయించుకుందామని అయితే అనుకుంటున్నాను. టోటల్గా శారీ ఎలా ఉంటుంది ఏంటనేది మీరు చూపిస్తాను. బ్లౌజ్ ఎలా వచ్చింది. కన్నయ్యలు ఇక్కడే ఉంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాన్నలు. శారీ చూపిస్తున్నాను నాన్న, నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను. సో ఇది కట్టుడు చెంగులోకి అయితే వస్తుంది. సో స్మాల్ షెల్ఫ్ కలర్లో బొటిక్ అయితే వచ్చేసింది. క్రింద వచ్చేసేటప్పటికి పెద్ద పళ్ళునే వచ్చేసింది, పెద్ద అంచుతోటి వచ్చేసింది. ఇదంతా ఎల్లో మా బుజ్జిగాడు వచ్చేసిండు. ఇదిగోండి. తరువాత ఇదంతా శారీ. ఇక్కడ వచ్చేసేటప్పటికి బయట చెంగు అయితే స్టార్ట్ అయ్యింది. బ్లౌజ్ ఏంటో అర్థమైపోయింది నాకు. చాలా బాగుంది శారీ మాత్రము, సూపర్గా ఉంది. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు క్లారిటీ అయితే రాలేదు. తర్వాత ఒక అక్క చూసిందనమాట. చూసి వావ్ అని అన్నారు. అనిన తర్వాత ఏమైంది అక్క అంటే, నీకు నచ్చినదే వచ్చింది, అలా ఎలా వస్తుంది అని కూడా అన్నారనమాట. నేను ఒకటే మాట అన్నాను, బై గాడ్ గ్రేస్ అన్నాను. నిద్ర లేచాడు బుజ్జిగాడు. ఇప్పుడే నిద్ర లేచి నా కోసం ఏడుస్తున్నాడు. నానేం చేస్తున్నాడు చూసిరాకు. అక్కడ చూపించేసేసి వస్తాను, ఓకేనా? ఇదిగోండి, పైట్ చెంగు అయితే ఇలా వచ్చింది. పింక్ చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. అమ్మ కదా, పో నువ్వు కూడా కీస్ తెచ్చుకో, బజార్కి వెళ్దాం పో, బండి కీస్ తీసుకురాపో.
మొదలు వెళ్దాం మనం. ఓ మమ్మ కదా. ఇదిగోండి, ఇదైతే పైట్ చెంగు అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇది కన్నయ్య. ఇదిగో చూసారు కదా, ఇది పైట్ చెంగు అయితే ఇది కన్నయ్య. పైట్ చెంగు బాగుందా? భలే ఉంది కదా పింక్ కలర్లో. చూడు ఎట్లుంది, బాగుంది కదా. సో చాలా బాగుంది. అనుకోకుండానే పింక్ అయితే వచ్చింది. అది కూడా స్టేజ్ మీద చాలా మందికి, ఒక 20-30 మెంబర్స్కి శారీ అనేది పెట్టారు. అంతమందిలో నాకు పింక్ రావటం అనేది నిజంగా వండర్ కదా. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. ఇది అన్నమాట టోటల్గా. ఇది ఫస్ట్ ఇది చూసి అబ్బా అని అనుకున్నాను నేను కూడా, కానీ తరువాత అక్క చూసి వావ్ అన్నారు. ఏంటి వావ్ అన్నారు అనగానే ఇది నాకు మనసుకి ఎక్కడో అనిపిస్తుంది. కాకపోతే ఇది చూడంగానే అనుకున్నాను. కానీ ఈ కలర్ కాంబినేషన్ మాత్రము ఎక్సలెంట్. కలర్ కాంబినేషన్స్ మాత్రము చాలా బాగుంది. పింక్ అండ్ ఎల్లో ఈ కలర్ కాంబినేషన్లో నాకు శారీ కూడా ఉంది. చెల్లి గృహ ప్రవేశానికి పెట్టిందనమాట మా చెల్లి ద్వారా. సో ఇలా అయితే వస్తుంది. చాలా బాగుంది శారీ కదా, చాలా. సో మరి ఏమి అకేషన్ అని అనుకుంటున్నారా? మా ఇంట్లోకి ఒక అకేషన్ అయితే చేయాలి అని అనుకుంటున్నాము. మరి ఏ అకేషన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను, ఓకేనా? మరి ఇంతకు ఈ శారీ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, నాకు ఎలా ఉంటుంది? పైట్ చెంగు మాత్రము ఎక్సలెంట్. బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. మీకు ఇంకో విషయం చెప్పనా, శ్రీమంతానికి వచ్చిన శారీస్లో ఇంకా కొన్ని ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయి, స్టిచ్ చేయించుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మరి ఎప్పటికి ముహూర్తం పడిద్దో చెప్పలేనమాట. సో అది పరిస్థితి. మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో విషయం ఏంటి అంటే, న్యూగా ఇంకొక ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు. ఈరోజు వచ్చేసేటప్పటికి డేట్ వచ్చి ఏప్రిల్ 9th ఇప్పుడే ఇలా రెడీ అవ్వడానికి కూడా రీజన్ ఏంటి అంటే, ఇంట్రడ్యూస్ వీడియో అయితే చేశాను. అలానే మనకి షార్ట్ వీడియోస్, తర్వాత ట్రెండింగ్ వీడియోస్ చేయడానికి కూడా సపోర్టర్స్ కూడా ఉన్నారు మనకి. సో వారిని దృష్టిలో పెట్టుకొని నేను ఛానల్ అనేది మళ్ళీ ఇంకోటి క్రియేట్ అయితే చేశాను. మీరు అనుకోవచ్చు ఎన్ని ఛానల్ క్రియేట్ చేస్తారు ఏంటి అని. మరి నేను చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల ఛానల్ అనేది ఒక ఛానల్ పోగొట్టుకోవడం అయితే జరిగింది. అది ఏ ఛానల్ పోయింది, ఎందుకు పోయింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఇది ఫోల్డ్ చేశాను కదా, ఫోల్డ్ చేసిన దాన్ని బట్టి చూస్తే, ఇలా చూస్తే మాత్రం శారీ ఎక్సలెంట్గా ఉంది కదా. సో అదండి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.